ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు నాకు చెప్పారు, ఆదోనిలో 70,000 మంది ముస్లింలు ఉన్నారు, ఎలా గెలుస్తావయ్యా నువ్వు అని అన్నారు. అయ్యా, గెలవడానికి మనము చెప్పే విధానం భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని ప్రజలకు చెప్పడంలో ఉంటుంది. నేను చెప్పగలుగుతాను కాబట్టి తప్పనిసరిగా నాకు ఓటేస్తారు, ధైర్యంగా ఉండండి అని చెప్పారు. ఈరోజు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ నాకు ఓటు వేయకపోతే నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని కానే కాదు. 18,500 మెజారిటీతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తని ఎమ్మెల్యే చేసిన ఘనత ఆదోని ప్రజలదని నేను చాలా గౌరవంగా చెప్పుకుంటాను. ఇదే సందర్భంలో పదవుల గురించి చెప్పారు పెద్దలందరూ కూడా. సరదా డైలాగులు ఎదురు, పదవులు వస్తుంటాయి పోతుంటాయి, అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చుంటారు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అశాశ్వతమని మనందరికీ తెలుసు. ఇక్కడ నా స్టేజ్ ముందు కూర్చున్న పైన కూర్చున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు, ముందు కూర్చున్న వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. ఎందుకంటే ఈరోజు ఇట్లా కనపడతా ఉన్నారు, రేపు ఎల్లుండికి మీరందరూ ఎలా ఉంటారో ఊహించుకుంటేనే నాకు ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ అంత నాయకత్వం మేమంతా కూడా అక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళం, నేరుగా వచ్చి కుర్చీ మీద కూర్చోలే కదా, మొదట్లో అక్కడే ఉన్నాం. చాలా సందర్భాలు మీరు అనుకుంటారు, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కలిపి నాకు రాజకీయం నేర్పించినారు. నేను సామాన్య భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరిని చూసి ఎంతో కొంత నేర్చుకున్నాను. ఉదాహరణకి ఇప్పుడు కొత్త నాకు మాజీ ఇప్పుడే మాజీ అయినటువంటి నీలకంఠ గారు అనుకుందాం, నా పక్కనే ఉన్నాడు. ఎంత ఓపికగా ఎక్కడికన్నా పోయి పని చేయడం, పార్టీ కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయడం నేర్పించింది ఆయన. ఎందుకంటే పార్టీ నాకు ఎన్నో ఎన్నికల సందర్భాల్లో ఇన్ఛార్జీలుగా వేస్తే ప్రతి చోట కూడా ఈయనతో కలిసి ఉండేవాడిని. అందరికంటే ముందు ఆయన పోయి ఉండేవాడు, తర్వాత మేము వెళ్ళేవాళ్ళం వెనక్కి. అలా ఎక్కడికన్నా ప్రయాణం చేయడం నేర్పించింది ఆయన. దేశాయ్ చంద్రన్న గారు పెద్ద ఆయన. నేను ఆదోనికి వెళ్ళిన వెంటనే నాకు దొరికినటువంటి ఆణిముత్యం. నేను నేరుగా వెళ్ళిన వెంటనే ఆయన ఇంటికి వెళ్ళి చూశాను, ఈ మనిషి ఏంట్రా ఇంత ప్రశాంతంగా ఉన్నాడు, అసలు ఈయన పార్టీలో చాలా యాక్టివ్ రోల్లో ఉండాలి కదా, ఈయన ఆలోచన విధానం ఇంత గొప్పది కదా, ఎందుకు ఇంట్లో ఉన్నారన్నా మీరు అసలు అట్లా ఉండడానికే వీల్లేదు. ఆయన ఏదో చెప్తున్నాడు, నాకు ఆరోగ్యం బాగాలేదు, అది లేదు ఇది లేదు, పార్టీ ఇట్లేదు అట్లేదు, అవన్నీ వదిలిపెట్టానని నేను ఉన్నాను, నువ్వు పార్టీ కోసం గట్టిగా బాధ్యతలు తీసుకోమంటే ఈరోజు ఫ్రంట్ రోలో ఉండి పనిచేస్తున్నటువంటి పెద్ద ఆయన, మాకు మార్గదర్శకులు చంద్రన్న గారు. ఆయన చూసి ఎంతో నేర్చుకున్నాను ఈ 2-3 నెలల కాలంలో బాగా ఆయనతో పనిచేసి. విట్టా రమేష్ గారు అపారమైన చతురత ఉన్న వ్యక్తి, ఎటువంటి కండిషన్ అయినా సరే నవ్వుతూ హ్యాండిల్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి. ఆయన చూసి నేను ఎంత నేర్చుకున్నాను మీది. ఎలక్షన్ల సందర్భంలో నా ఎలక్షన్ని మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించి అన్ని రకాలుగా సహకరించినటువంటి విట్టా రమేష్ గారు. అలాగే నాగరాజన, నేను అప్పుడు కొత్తగా పార్టీలోకి చేరినాను. కొత్తగా పార్టీ చేరినప్పుడు ఆయన నంద్యాల అధ్యక్షుడు. నాకు ఎన్నో విషయాల్లో పార్టీ కార్యక్రమాల్లో కలిసేవాడిని. చాలా ఓపికతో చాలా సహనంతో ఎప్పుడు 10 మందిని వేసుకొని వచ్చి అనిపించింది. ఆయన చూసి ఎప్పుడు అనుకునేవాడిని, ఇట్లా ఉండాలేమో, ఎప్పుడు 10 మంది వెనకాల ఉండాలేమో, ఉంటేనే లీడర్ అవుతాము అని నేర్చుకున్నది ఆయన దగ్గర నుంచే. చంద్రశేఖర్ మీసాలు తిప్పుతాడు, గ్రాస్ రూట్ లెవెల్లో కూడా మీసాలు తిప్పుతాడు. మనం ఊహించాం ఒక బీజేపీ కార్యకర్త, ఒక నాయకుడు ఆ స్థాయికి వెళ్ళి పని చెయ్యగలడా అని మనం ఊహించలేము. అంత వినయంతో, అంత అంటే కోర్కి వెళ్తాడు, చాలా చిన్న స్థాయికి వెళ్ళి కూడా పని చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు. మళ్ళీ ఆయన కార్యకర్త కాదు, నాయకుడు. అందువల్లే చక ఎదుగుతూ సంచార జాతులన్నింటినీ కూడా రిప్రజెంట్ చేసే విధంగా పార్టీలో ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఇంకా మురళి నాయుడు గురించి మీదే, నాకు ఏదన్నా అప్పుడప్పుడు ఆవేశం రావాలంటే మురళి నాయుడు తలుచుకుంటాను నేను. ఎప్పుడైనా ఎవరైనా గట్టిగా మాట్లాడాలని అనిపించింది అనుకో, జై మురళీ నాయుడు అంటే నాకు ఆ రకమైన ఆవేశాన్ని నేర్పించింది ఆయన.
ఇక ఈయన అధ్యక్షుడి గురించి చెప్పాల్సిందే మనం. ఈ వైపు అయిపోయినారు కాబట్టి ఈ వైపున చెప్పి తీరాలి. ఈయన అధ్యక్షుడు ఈరోజు అవుతాడని నాకు ఏ రోజో తెలుసు. ఎందుకంటే ఈయన చేసేటువంటి పనులన్నీ కూడా చాలా సూక్ష్మంగా ఉంటాయి, ఎదుటి వాళ్ళు గుర్తుపట్టలేని విధంగా ఉంటాయి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి రామకృష్ణ. అది మాత్రం నేను గట్టిగా చెప్తాను. అందువల్ల నువ్వు ఈరోజు జిల్లా అధ్యక్షుడైనా ఉన్నా, ఎప్పటికో అప్పటికి రాష్ట్ర నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడికి ఎదిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడివి. తప్పనిసరిగా నువ్వు ఎదుగుతావనే నమ్మకం నాకుంది. ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. మా డాక్టర్ గారు వినీష గారు, ఆవిడ్ని చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం నేను. ఎందుకంటే ఆవిడ మాట్లాడే తీరు కానీ, టీవీల్లో కానీ, ఆవిడ రాసే విధానం కానీ నేను చాలా అంటే అరే ఇంత చిన్న ఏజ్లో ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చినాయి, ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది. బుక్కులు ఆర్ఎస్ సంబంధించినటువంటి బుక్కుల్లో కానీ అతి చిన్న వయసులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో రాష్ట్రం మొత్తం మీద ఎవరైనా మేధావి ఉన్నారంటే అది వినూష గారు మాత్రమే. నేను గట్టిగా సపోర్ట్ కొడతాను మీరందరూ కూడా. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది పార్టీ చెప్పే మాట. నేను ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, నా నోట్లో నుంచి ఏ మాట వచ్చినా అది నా మాట కాదు, అది పార్టీ మాటగా మాత్రమే మీరు చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ వైపున ఉన్న మా గురువు గారు, ఆయన నేను ఎప్పుడు గురువు అనే భావిస్తాను ఆయన. ఎందుకంటే నేను పార్టీలో చేరేటప్పటికి అధ్యక్షులు హరీష్ గారితో నన్ను కలవనేలా జనాలంతా. అప్పుడు అందరూ కూడా అట్లా ఇట్లా కాదు మన పార్టీలో ఉంటుంది అమాయకత్వం, మనకు కూడా ఏందో ఇది అర్థం కాదు, నన్ను ఎవరు సరే కలవనేలా. అందువల్ల నాకు ఆయనకి ఇంటిమసీ బిల్డ్ అయ్యేది కాదు. ఏంట్రా బాబు, మన రామస్వామి అన్న అధ్యక్షుడు అయిన తర్వాత అధ్యక్షుడికి నాకు ఇంటిమసీ బిల్డ్ అయింది. మనం అధ్యక్షుడి దగ్గర 4 మాటలు మాట్లాడచ్చు. ఆయన మాట్లాడి మనల్ని ఏమంటే తిడతాడు, సో ఇబ్బంది లేదు, అక్కడ ఉండాలి డాక్టర్, ఇక్కడ ఉండాలి డాక్టర్, నువ్వు వెనక్కి కూర్చో, ముందు కూర్చో అని చెప్పేదంతా ఆయనే. సో ఇది ఇట్లాగా ఉండాలి మనం. బట్ నాకు రాజకీయాన్ని నేర్పించింది మాత్రం దగ్గరుండి రామస్వామి గారు. ఆయన లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. ఇక రాఘవేంద్ర గారు తమ్ముళ్ళు లాంటి వాడు. ఎల్లప్పుడూ హాయిగా మాటకు ముందు నవ్వడం, మాట అయిపోతేనే నవ్వడం. ఈ రకమైన నవ్వుతో ఎప్పుడు మన ఆహ్లాదంగా ఉంటుంది. ఎంత ప్రెషర్లో ఉన్నా, ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఎప్పుడు ఫోన్ చేసినా చెప్పయ్యా అని మొదలుపెట్టి నవ్వుతాడు. ఆ నవ్వులో మనం కూడా కొంత మర్చిపోతాం, విషయం చెప్పాల్సింది మర్చిపోతాం. ఏదో ఆయన చెప్తాడు ఆవేశంగా, అది కాదు ఇది కాదు అని చెప్తాడు, ఆయన మళ్ళీ చివరికి నవ్వేస్తాడు. అది సీరియస్సా జోకా కూడా అర్థం కాదు మనకి. ఆ రకంగా ఎల్లప్పుడూ మనం సంతోషంగా పెట్టగలి. ఎప్పుడప్పుడన్నా మీరెవరో నాకు కనీసం ఇంటికి పిలిచి టీ కూడా పోయిరు. పాపం ఆయన అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు అన్నం పెడతా ఉంటాడు, కాఫీ పోస్తూ ఉంటాడు. వాళ్ళ మిస్సెస్ నన్ను నిజంగా అన్నలాగా చూసుకుంటూ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ గుడ్ టైం విత్ హిమ్. ఇక మేడం అక్క గురించి చెప్పాల్సిందే. నేను భారతీయ జనతా పార్టీలో ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. నన్ను అనౌన్స్ చేస్తే ఊరిలోకి వచ్చిన నేను మొట్టమొదటి ప్రోగ్రాం వాళ్ళ ఇంట్లో చేశాను. వాళ్ళ ఇంటి మిద్దె మీద ఒక 10 మంది మహిళల్ని కూర్చోబెట్టి ప్రోగ్రాం చేసి ఉపన్యాసం ఏమన్నారు. మనకేమీ తెలియదు కదా, అంటే అప్పట్లో అంతే నాలెడ్జ్. ఉపన్యాసం అంటే ఉపన్యాసం ఇచ్చుకుని ఉంటారు. 10 నిమిషాల తర్వాత చాలా నాన్న ఇంకంత మించి అక్కర్లేదు అన్నది. సరే అక్కడికి అంటే నాకు ఇప్పటికీ ఆ రోజు గుర్తుంది. ఆ మిద్దె మీద ప్రోగ్రాం చేయడం నా జీవితంలో మొదటి ప్రోగ్రాం అవ్వడం, నా ఎన్నో విషయాలు తెలుస్తుంది. అలాగే ముందు కూర్చున్న వాళ్ళు కూడా నాకు రాజకీయాలు నేర్పించారు. రవిని చూసి ఒక మంత్రి నాకు ఇప్పటికే గుర్తు, ఎదుటివాడు ఒక దుర్మార్గుడైన మంత్రి, అతను కూటమిలో ఉన్నాడు, ఇప్పుడు దుర్మార్గుడు అనడానికి లేదు, ఆ కూటమిలో ఉన్నటువంటి మంత్రి ఆయన్ని ఎదిరించి నేను ఇలా ఎదిరించాను చూడు అని వీడియో పెట్టినాడు. నాకు నేనే బిత్తరపోయినాను, ఓహో ఇలా కూడా చేయొచ్చు అనుకున్నా. నేను ఈరోజు నువ్వు ఇచ్చిన ధైర్యంతో ఎక్కడైనా కానీ ఎవడన్నా ఎదిరించే శక్తిని సంపాదించినాను రవి. నేను నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఇది. నేను ఆ రోజు అధ్యక్షురాల దగ్గర కూర్చొని, పురంధేశ్వరి గారి దగ్గర కూర్చొని ఆ వీడియో చూసి మేడం గారికి చూపెట్టి, మేడం ఒకసారి అబ్బాయికి ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేయండి మేడం, మనం ఉన్న ధైర్యం చెప్పండి అంటే మేడం గారు ఫోన్ చేశారు ఆయనకి. ఆ రకమైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించిన వ్యక్తి. అలాగే ఇక్కడ ఎంతో ప్రేమ ఉన్నాడు. ప్రేమ ఇక్కడ ఆడ కూర్చున్నాడు. ఎంతో అక్క
అఫెక్షనేట్గా ఉంటాడు. ఎందుకంటే ఒక లీడర్ ఇలా ఉండొచ్చా, ఒక లీడర్ ఇంతగా అణిగిమణిగి కూడా మనం ఎదగచ్చా అని నేర్పించిన వ్యక్తి ప్రేమ్ కుమార్. నాకెందుకో ఆదర్శంగా అనిపిస్తాడు. అణగారిన వర్గాల్లో ఒక ఆణిముత్యం ఎవరన్నా ఉన్నారంటే నాకు ఎప్పుడు ప్రేమ్ గుర్తొచ్చేటువంటి సందర్భం. అలాగే మిమ్మల్ని అందరినీ, మాలతి ఉన్నది, ఆమె చూస్తే నాకు అసలు ఆమె మన పార్టీలో కాక ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయేది. అయినప్పటికి కూడా ఆమెకు పెద్ద పదవులు రాకపోయినా నిన్నే ఒక లెటర్ ఇచ్చాను ఆమెకి. నాకు చిన్న పోస్ట్ అండి, ఇట్లా చూశాను, ఇంత చిన్న పోస్ట్ అడుగుతుంది ఏంటి అక్క అని అనుకున్నాను నేను ఫస్ట్. సరే ఆమె సాటిస్ఫై చేసి మళ్ళీ నేను చెప్తాను, ఎప్పటికైనా సరే నువ్వు పెద్ద లీడర్ అవుతావమ్మా, నమ్ము నన్ను. ఓకే, నువ్వు పెద్ద వాటికి ఆస్పైర్ చేయి, చిన్న వాటికి ఆస్పైర్ చేయొద్దు. ఇది ఎట్లా వస్తుంది, పెద్దదాన్ని కొట్టు, నేను తోడు ఉండి మీకు అది చేసి పెడతానని నేను. ఎందుకంటే మీ కమిట్మెంట్, మీరు పార్టీ పట్ల చూపించే కమిట్మెంట్ చాలా గొప్పది, నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. కూర్చోండి. అలాగా ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకున్న సందర్భం ఇది. వీళ్ళందరికీ కూడా నాకు రాజకీయాలు నేర్పించి నన్ను ఇంతటోండి చేసిన మీ అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతా ఉన్నాను, ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. అన్నింటికంటే నేను ఎప్పుడు ఆదోన్లో మా కార్యకర్తలు క్యాజువల్గా చెప్తా ఉంటా, అన్న ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తకు మించిన పోస్టే లేదంట నేను. దాన్ని అయితే ఎవడు పీకేయలేడు. అంతేనా? ఈరోజు పదవి పోయిందని నీలకంఠ బాధపడినా, పదవి వచ్చిందని రామకృష్ణ సంతోషపడినా, ఇంకోటైనా ఇవన్నీ వస్తాయి పోతాయి. ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నాను, రేపు ఏముంటానో తెలీదు, తర్వాత ఏమవుతానో తెలియదు, తర్వాత విషయాలు అవన్నీ కూడా. కానీ కార్యకర్త పోస్ట్ని ఎవడన్నా పీకేస్తాడా? ఎవడు పీకలేడు. అందువల్లే నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా గర్విస్తాను అనే క్యాప్షన్ రాస్తాను, చూసావా? అది 100% పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందనే విషయం నేను వస్తా కారులో చెప్తా ఉన్నా. మా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ నాతో పాటు వస్తా ఉంటే చెప్తా ఉన్నా, అయ్యా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏం ఫీల్ అవ్వడు. అన్నింటికంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కసారి వచ్చిన తర్వాత ఇంక ఏ పార్టీలోకి పోడు. ఆ కాన్ఫిడెన్స్ మాకుంటుంది. మేము ఏమి చేసినామో ఏమి చేయలేదు తర్వాత సంగతి. ఆడు మాత్రం అలిగి బయటికి పోయే ప్రశ్నే ఉండదు, ఇంకో పక్క చూసే అవకాశమే ఉండదు. అటువంటి గొప్ప పార్టీని మనం ఈరోజు చూసుకుంటా ఉన్నాం. అలాగే చాలాసార్లు మనం అప్పుడప్పుడు గుర్తించుకోవాలి. అంటే మనం పార్టీ ఎందుకు ఎదుగుతూ ఉంది, దేశం అంతా మన పార్టీ ఎందుకు ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతా ఉంది. మన పార్టీ పెరిగిందా లేదా చెప్పండి మీరు? ఆంధ్రప్రదేశ్లో పెరిగిందా లేదా? కర్నూలు జిల్లాలో పెరిగిందా లేదా? ఎట్లా చెప్తారంటే ఒకప్పుడు అధ్యక్షులు కావాలంటే మనం అడుక్కునేది జనాల్ని, నువ్వు అధ్యక్షుడిగా ఉండవా బాబు, నువ్వు అధ్యక్షుడిగా ఉండ, నా వల్ల కాదని చెప్పేవాడు. మనం ఏదో ఒక రకంగా పెట్టేది, వాళ్ళు అధ్యక్షులు పెట్టేది, టీంలో పెట్టేది, ఎక్కడో పెద్ద పదవులు ఇచ్చేసేది, ఏమైనా చేసేది. అట్లాగే వచ్చాయి మనంతా కూడా. ఈరోజు జిల్లా అధ్యక్షుడు కావాలంటే 13 అప్లికేషన్లు వచ్చినాయి అంటే మీరు ఆలోచన చేయండి, పార్టీ పెరిగిందా లేదా చెప్పాలా? నేను చంద్రన్న గారు అప్పుడు ఇట్లా ఉండినా, రమేష్ గారు మీరు చూసినప్పుడు ఎట్లా ఉండే, ఏమన్నా మీరు చూసినప్పుడు ఎట్లా ఉండే కదా, ఏబీవీపీలో నువ్వు చూసినప్పుడు ఎట్లా ఉండే గురువు గారు కదా కదా. ఇవన్నీ ఇప్పుడు సీనియర్ మోస్ట్గా క్లెయిమ్ చేసుకునే అక్క మీరు చూసినప్పుడు ఎట్లా ఉండే. పార్టీ పెరిగిందా లేదా? 100% పెరిగింది. పార్టీ పెరగడానికి సిద్ధాంతమే కారణము. ఎందుకు పెరుగుతుంది అని అంటారు? స్లోగా పెరుగుతుంది, బలంగా పెరుగుతుంది. మనం మర్రి చెట్లు అంటోడం, స్లోగా పెరుగుతాం, బాగా పునాదులు వేసుకొని పెరుగుతాం, మళ్ళీ ఎవడో పీకలేడు దాన్ని. ఇంకా అది భారతీయ జనతా పార్టీ గొప్పతనం. మిగతా పార్టీలు నేను కామెంట్ చేయాలని నా ఉద్దేశం కాదు. అధికారంలోకి రావడం, దోచుకోవడం, అధికారంలోకి రావడం, దోచుకోవడం, సంపాదించడం, ఖర్చు పెట్టడం, సంపాదించడం, ఖర్చు పెట్టడం, అంతవరకు చాలా పార్టీలు చేస్తూ ఉంటాయి.
భారతీయ జనతా పార్టీలో ఒకటే సిద్ధాంతం, మనం నమ్మే ఒకే ఒక సిద్ధాంతం, నా దేశం మొదట బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా సమాజం బాగుండాలి, తర్వాత నా కుటుంబం బాగుండాలి అని కోరుకునేవాడు. ఈ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు భారతీయ జనతా పార్టీలో మాత్రమే కనపడతారు. కాబట్టి 100కు 100% పెరుగుతాం. ఈ 2-3 ఏళ్లలో బ్రహ్మాండంగా పెరుగుతాం. టికెట్ గ్రాంటెడ్, ఏం అసలు అనుమానం కూడా లేదు. డిఫరెంట్ పార్టీ అంటాం, సిద్ధాంతం బాగానే ఉంది. ప్రత్యేకమైన పార్టీ ఎలాగా, ప్రత్యేకమైన నాయకులు ఎలాగా, మీరు గమనిస్తే నిన్న నేను ఒక వీడియో పెట్టాను, మీరు చూసారా లేదు, ఎంతమంది చూసారా లేదు. ఆదోనిలో లంచం తీసుకుంటే ఊరుకోనని చెప్పాను. చూసారా, ఎంతమంది చూశారు? చాలామంది చూశారు కదా. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఆయన సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు నిలబడి నేను చెప్పిన మాట అది, లంచం తీసుకుంటే ఊరుకోనని చెప్పాను. అలా చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అది డిఫరెన్స్. అత్యంత కఠినమైనటువంటి నియోజకవర్గాల్లో కూడా మనల్ని వేస్తే అందరినీ ఒప్పించి మీ అందరి సహకారంతో మీరందరూ వచ్చి పనిచేశారు. నాకు ఎన్నికల్లో నాకు తెలుసు, మీరందరూ కూడా నాకు తెలిసి కొంతమంది పనిచేశారు, తెలియకుండా కొంతమంది పని చేసినారు. వాళ్ళు నాకు కనపడ కూడా లేదు, వాళ్ళు ఎప్పుడు వచ్చినారో ఎప్పుడు పోయినారో కూడా నాకు తెలియదు. అలా పనిచేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం కూడా అలాగే, నేను కూడా అలాగే పోయినా, చాలా ప్రాంతాలకు పోయి అక్కడ క్యాండిడేట్ని గడిచేవాళ్ళం కాదు, ఆ ఊర్లో మన పని చేసుకొని వచ్చేవాళ్ళం. ఆ రకంగా పనిచేసి గెలిపించినటువంటి మీరందరూ కూడా నిజంగానే చాలా గొప్ప లీడర్. ఇటువంటి సంస్కృతి ప్రత్యేకం ఎక్కడా కూడా, ఇంకెక్కడ కూడా మిగతా పార్టీలు అంత గొప్పగా చూడం ఈ అంశాన్ని. నేను మీ అందరికీ కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, పార్టీ ఎదుగుతున్న సమయంలో పార్టీ మీ దగ్గర నుంచి కోరుకునేది కేవలం సమయం మాత్రమే. సమయం ఇవ్వకుండా పార్టీ నాయకులుగా, చాలా ఇన్ని రోజులు గడిచిపోయింది, పార్టీ నాయకులుగానే ఉన్నాం. అంటే నేను ఇట్లా అంటాను, పార్టీ మనకి ఎక్కువ ఇచ్చిందా, మనం ఎక్కువ పార్టీకి ఇచ్చామా? ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నాకు తెలిసి 70% మందికి పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కూడా పెద్ద పెద్ద పదవులే ఉన్నాయి. పదవులకే దగ్గర పెద్ద పదవి, ఇదే పదవులు మీకందరికీ ఉన్న పదవులు ఓ ప్రాంతీయ పార్టీలోనో వేరే పార్టీలో తెచ్చుకోవడానికి ఎంత ఇబ్బందో మీకు తెలుసా? ఎంత కష్టమో ఆలోచన చేశారా? నేను పార్టీలో చేరి 6 సంవత్సరాలే. 6 సంవత్సరాల్లో పార్టీ ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నవాడిని నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేసింది, జాతీయ కార్యదర్శి ఓబీసీ మోర్చాలో చేసింది, జాతీయ నాయకుడిగా గుర్తింపునిచ్చింది, మీడియా ప్యానలిస్ట్గా చేసి టీవీలో మాట్లాడే అవకాశం కల్పించింది, ఎమ్మెల్యేగా రాకముందు ఎంపీగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆ రోజు పార్టీ 2019లో చిన్న పార్టీ, పోటీలో ఉన్నాను నేను, గెలవన్నాను నాకు తెలుసు. అయినప్పటికీ కూడా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు నా ప్రచారానికి వచ్చారు కర్నూలుకి. మళ్ళీ 5 ఏళ్లకు పార్టీని పనిచేస్తూ పోతే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఈరోజు నన్ను ఎమ్మెల్యే చేసింది. ఇన్ని అవకాశాలు ఒక కార్యకర్తకి ఇచ్చిన పార్టీకి మనం ఎంతగా రుణపడి ఉండాలి. అలాగే మీకు ఇచ్చిన పదవుల గురించి ఒకసారి ఆలోచన చేయండి.
మనం కోరుకున్న దానికంటే పార్టీ ఎక్కువగా ఇస్తా ఉంది మనకి. కానీ పార్టీ కోరుకున్న దాన్ని మనం ఇవ్వలేకపోతే నష్టపోతామన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా. రెండవ సమస్య ఇక్కడ ఉంది, ఆలోచన విధానం. బీజేపీ పెరగదండి. బీజేపీ చాలా కష్టం సార్. వాళ్ళందరి మధ్య మన వల్ల ఏడవుతుందండి. మనల్ని రానివ్వరండి. మనకందరికీ పదవులే ఇవ్వట్లేదు సార్. మనం అసలు కూటమిలోకి వచ్చాం కాబట్టి పదవులే ఇవ్వట్లేదండి. ఇట్లే 5 ఏళ్ళు గడిచిపోయి అందరూ అసంతృప్తితో ఉన్నారండి. ఇలా మాట్లాడే వాళ్ళ సంఖ్య, వాళ్ళకందరికీ చేతులు ఎత్తి మొక్కుతా. నెగిటివ్ మాట్లాడద్దండి. ఫస్ట్ దయచేసి పాజిటివ్ మాట్లాడండి. 2019లో పార్టీ ఎలా ఉండే, ఇటువంటి సమావేశాన్ని పెడితే దీంట్లో సగం మంది కూడా లేరు. అవునా కదా సార్? ఈరోజు నిజంగానే మనమంతా తరలిస్తే మన బలాన్ని చూపించుకోవాలని ఇక్కడ ప్రతి ఒక్క నాయకుడు అనుకుంటే ఈ వీధి నింపేయచ్చు మనం. అంతమంది జనాలు మన దగ్గర ఉన్నారు, మన కార్యకర్తలు ఉన్నారు. నేను వస్తా ఉంటే మాకు చెప్పలేదు అని పోట్లాడుతూ ఉన్నారు. చెప్తే వచ్చేవాళ్ళం కదా అంటా ఉన్నారు. మన బలం తక్కువ లేదు. చాలామంది మనల్ని కామెంట్ చేసినారు, బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో బలం ఎక్కడ, బీజేపీకి ఆంధ్రాలో ఏముంటుందండి. వీళ్ళందరికీ నేను ఒకసారి మొన్న జరిగినటువంటి హైందవ శంకారావు కార్యక్రమం ఫోటోలు వీడియోలు చూడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. హైందవ శంకారావు సభ 2,30,000 మంది ఆన్ రికార్డ్ వచ్చినారు. అంతమంది భోజనం పెట్టాం మనం. ఈ దశాబ్ద కాలంలో, దశాబ్దం అంటే 10 సంవత్సరాల గతం, 10 సంవత్సరాల్లో 2,30,000 మంది హాజరైనటువంటి సభ ఆంధ్రప్రదేశ్లో లేదుగాక లేదు. పోనీ ఆ సభకి ఏమన్నా నరేంద్ర మోదీ గారు వచ్చారా, అమిత్ షా గారు వచ్చారా, పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చినారా? స్టేజ్ మీద కూర్చున్నంతా కూడా స్వాములు, పీఠాధిపతులు, మనం గౌరవించే ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు. ఒక్కటి ప్రామినెంట్ ఫేస్ లేదు. మనమంతా కింద మన అధ్యక్షులు పురంధేశ్వరి గారితో పాటుగా మన కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా కింద కూర్చున్నాం స్టేజ్ ముందు. పెద్ద ఫేసే లేకుండా చేసిన సభ చేసింది ఎవరు? మనం అందరూ కలిసి వివిధ క్షేత్రాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ, ప్రజలందరూ, ధర్మాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా, బీజేపీని అభిమానించే వాళ్ళందరూ కూడా చేసినటువంటి సభ. ఇప్పుడు సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాలుగా ఏ పార్టీకి కానీ, ఏ సంస్థకు కానీ 10 సంవత్సరాల ఎవరికీ చేతగానంత సభని మనం చేసాం కదా. మరి మాకు బలం లేదంటారా? మీరైనా సమాధానం చెప్పాలా? బలం ఉందా లేదా చెప్పండి. స్పష్టంగా ప్రపంచానికి మన బలాన్ని చూపించిన సభ అది. దాన్ని కొనసాగించాలంతే. మన బలంకి ఏం తక్కువ లేదు. ఒక్కసారి మీరు ఆలోచన చేసి చూడండి. అంతెందుకు, మీరు 10 మందితో మాట్లాడండి రోడ్డు మీదకి వెళ్ళి. 6 మంది 7 మంది నరేంద్ర మోదీ చాలా మంచోడండి, అరే బీజేపీ మంచి పార్టీ అండి అంటారా తప్ప బీజేపీని విమర్శించిన వాడిని ఎక్కడన్నా చూసారా మీరు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. బీజేపీ పనికిమాలిన పార్టీ అని చెప్పినాడు. బీజేపీకి లీడర్ లేడన్నారు, బీజేపీ ఎదగట్లేదు అన్నారు, మీరు సరిగా పనిచేయట్లేదు అన్నారు. ప్రజలు మనం సరిగా పనిచేయట్లేదని తిడుతున్నారే తప్ప పార్టీ మంచిది కాదని చెప్పట్లే. తప్పు మనలో ఉందా, పార్టీలో ఉందా? చెప్పాలి మీరు. తప్పనిసరిగా మనలో మాత్రమే ఈ ఈ విషయం. కాబట్టి దయచేసి పాజిటివ్గా ఆలోచన చేయండి. మూడవది, పార్టీ మనమే ఉంటే సరిపోదు. మళ్ళీ చెప్తాను, ప్రతి మీటింగ్లో చెప్తాను, కొత్త వాళ్ళు లేకుండా పార్టీని విస్తరించడం సాధ్యం కాదు. నేను ఆదోనిలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళని చాలామందిని తీసుకున్నా.
అందరూ నన్ను విమర్శించారు అక్కడ, వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా ఇట్లా వచ్చారు అది ఇది అన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకోగలుగుతామా? సాధ్యం కాదు. జనసేన పార్టీల నుంచి తీసుకోగలుగుతామా? సాధ్యం కాదు. మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి? పార్టీ బలం పెంచుకోవాలంటే మనల్ని నమ్మి మన సిద్ధాంతాలను నమ్మేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తీసుకుంటే లేదా మిగతా పార్టీల నుంచి తీసుకుంటే తప్పేంటి అంటాను నేను. మా సిద్ధాంతం నచ్చిన వాళ్ళు మాతో కలిసి పని చేస్తామంటున్నారు, మాతో కలిసి పార్టీని బలోపేతం చేస్తామంటున్నారు. వాళ్ళని కౌగిలించుకుంటే మీకేంది మంట అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 100కు 100% రాసి పెట్టుకోండి. 100కు 100% కర్నూలు జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకుంటాం. గ్రామ గ్రామాన కూడా మన పార్టీ జెండా ఎగరేస్తాం. ఏం అనుమానం లేదు. మిత్రులారా, దయచేసి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అధ్యక్షుల వారిని, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సీరియస్గా తీసుకుందాం. పిల్లలు ఎప్పుడు చదువుతారు? ఎగ్జామ్స్ ముందే చదువుతారు. రాజకీయ నాయకుడు ఎప్పుడు పనిచేయాలి? ఎలక్షన్ల ముందే గట్టిగా పనిచేయాలి. 9 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. 9 అంటే 9 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, రకరకాల స్థానిక ఎన్నికలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కౌన్సిల్ ఎలక్షన్లు కూడా 1.5 yearలో వచ్చేస్తాయి. మీరు వెళ్ళండి. మీ శక్తి నిరూపించుకోవడానికి ఇంతకు మించిన అవకాశం రాదు కాక రాదు, పార్టీ ఇవ్వదు కాక ఇవ్వదు. మీరు గెలుచుకొని రండి, దత్తత తీసుకోండి. పెద్ద పెద్ద లీడర్లు మీరంతా కూడా దయచేసి ఒక 5 గ్రామాలను దత్తత తీసుకోండి, ఒక మండలాన్ని దత్తత తీసుకోండి. ఏమీ లేకపోతే ఒక్కడంటే ఒక్క వార్డునైనా సరే దత్తత తీసుకోండి. ఆ వార్డులో గెలిచి చూపించండి అంతే. మీరు కోరుకున్నది కోరినట్టుగా పార్టీ దగ్గర నుంచి పదవులు తెచ్చి మీకు ఇచ్చే బాధ్యత నాది. రెండో అన్నారు, ఇది అన్నీ సరేలే, కూటమి గురించి, కూటమిలో వచ్చేసాం, మాకు ఆ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు, మాకు రేషన్ షాపులు ఇవ్వట్లేదు, అది లేదు, ఇవ్వట్లేదు, అక్కడంతా విలువ లేదు. ఎందుకు ఉంటుందంటే ఆలోచించి, మొన్న మన పెద్దలు శివప్రకాష్ గారు మన పార్టీ కార్యకర్తల మీటింగ్లో చెప్పాడు. ఈ మాట మీరందరూ కూడా జాగ్రత్తగా తీసుకుని పోవాల్సిందే. మనము కూటమిలో ఉన్నాం, జాగ్రత్తగా వినండి. మనము కూటమిలో ఉన్నాం, కానీ ప్రభుత్వాన్ని మనం నడపడం లేదు. క్లారిటీ ఉందా మీకు? మనం కూటమిలో ఉన్నాం, అంతవరకు కరెక్టే, నిజమే. కానీ కూటమిని కానీ ప్రభుత్వాన్ని కానీ భారతీయ జనతా పార్టీ నడపట్లేదు. కూటమిలో ఉన్న అతిపెద్ద పార్టీ మాత్రం నడుపుతుంది. ఏ రోజైతే నువ్వు పెద్ద పార్టీ అవుతావు కూటమిలో, ఆ రోజు నువ్వు కూడా ప్రభుత్వాన్ని నడుపుతావు. నువ్వు బంతిలో ఎక్కడ కూర్చున్నా బ్రహ్మాండమైన భోజనం పెట్టే అవకాశం దొరుకుతుంది. పెరగకుండా, పార్టీని పెంచుకోకుండా, నీ బలాన్ని ఉపయోగించుకోకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే ఇలాగే ఉంటాం. వాళ్ళు ఎందుకు పెడతారు మనకి? ఆ పార్టీలు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకోవాలనుకుంటే, ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో, ఎవరైతే కూటమిని ముందు నడుపుతారో వాళ్ళ పార్టీలు బలోపేతం చేసుకోవాలనుకుంటారు, వాళ్ళ కార్యకర్తలకు బలం ఇవ్వాలని కోరుకుంటారు. మిగతా పార్టీలు ఎదగాలని, మిగతా పార్టీలు బలపడాలని ఎందుకు కోరుకుంటారు? చాలామంది చెప్తారు, కార్యకర్తలు నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, మా మండలంలో ఇలా ఉందండి, మా గ్రామంలో మరీ అన్యాయం అండి. మా ఆదోనికి 2 చూద్దురు. కానీ పొద్దున్న లేస్తే నేను నాకు వస్తున్న తలనొప్పుల గురించి కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. నేను సాక్షాత్తు ఎమ్మెల్యేని కదా, నా తలనొప్పులు ఒకసారి వినండి, అక్కడ పోయి ప్రజల దగ్గర పెట్టి తెలుస్తుంది మీకు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాకే ఇన్ని సమస్యలు పెడుతూ ఉంటే, మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు, రకరకాల పక్షాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతా ఉంటాయి.
మరి మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ మండలంలో నువ్వు ఎదగాలని ఎందుకు కోరుకుంటారు ఎవరైనా? కానీ అన్నీ ఛేదించాల్సిందే. భారతీయ జనతా పార్టీ అండతో అన్ని ఛేదించి ఎదగాల్సిందే. మిత్రులారా, ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నా, కర్నూలు జిల్లాలో కార్యకర్తలకు, నాయకులకు నేను అండగా ఉన్నా. మీరు ఫోన్ చేయమన్న దగ్గరికి చేస్తా ఉన్నా. ఈరోజు ఒక వివిధ క్షేత్రాల్లో కార్యకర్త గొనెగండ్ల దగ్గర ఆపండి, వాళ్ళ పాప మెడల్ సంపాదించింది, అప్రిషియేట్ చేసి పోండి అని అన్నారు. నేను వెంటనే అక్కడ ఆగాను. కంగారుగా వస్తున్నప్పటికి కూడా ఒక 5-10 నిమిషాలు అక్కడ ఆగి, ఆ అమ్మాయి బాగా బేస్బాల్ ఆడుతుందంటే ఆ అమ్మాయికి సన్మానం చేసి, ఆమెకున్న ఒకే ఒక అర్హత ఏంటి? ఆ అమ్మాయి వాళ్ళ నాన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త, అంతకుమించి ఏమీ లేదు. పార్టీ కోసం ఎక్కడికన్నా పోతా ఉన్నాం, ఎవరితోన్నా మాట్లాడుతూ ఉన్నాం, ఎవరికన్నా లెటర్ ఇస్తున్నాం, ఎవరితో ఉన్నా పోట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మౌర్యాయంలో జరిగినటువంటి సమావేశంలో నేను బహిరంగంగా అడిగినాను, అయ్యా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆదోనిలో, మా వాటా ఇంత, మీ వాటా ఇంత అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి ఎంత వాటా ఇస్తున్నారో చెప్పండి అయ్యా అని అడిగిన. చెప్పే దిక్కు లేదు. మళ్ళీ మాట్లాడదాం అంటారు. ఎప్పటికీ మాట్లాడడం తెలుసు నాకు, అయినా భరిస్తా ఉన్నాం. పోట్లాడే సమయం కాదు, కూటమిలో ఉన్నాం. ఓర్పుగా ఉండాలా, నేర్పుగా ఉండాలా, కార్యకర్తల బాగోగులు చూసుకోవాలి, కార్యకర్తలకు కావాల్సిన అవసరాలు సాధించుకోవాలి, మంచి రోజు కోసం వేచి చూడాలి, పార్టీని పెంచుకోవాలి. ఇవన్నీ చేయకుండా మనము ప్రభుత్వం వైపున నోరు తెరిచి చూస్తే మనకు నిజంగా ఏమైనా ఇస్తారంటారా అని సూటిగా ప్రశ్నిస్తాం. పొరపాటు ఇచ్చినారు కూడాలే, ఏమి ఇస్తారు మీకు? ఏదో పప్పు బెల్లాలు పెడతారు తప్ప అరిటాకేసి భోజనం పెడతారా అని అడుగుతా ఉన్నా. అవి ఉంటే ఏం, పోతే ఏం? వాటికంటే పార్టీ ఇచ్చే పదవులు గొప్పవి, వాటికంటే పార్టీ మీకు ఇస్తున్న గౌరవం గొప్పది, వాటికంటే ఎమ్మెల్యేగా నేను కానీ, పార్టీ పెద్దలుగా వీళ్ళందరూ కూడా ఇస్తున్నటువంటి నైతిక స్థైర్యం గొప్పది. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పేవాళ్ళు, సార్ నన్ను కొడితే కేసులు పెడతారు సార్, మనం ఏమైనా మాట్లాడి తిడతారు సార్, దౌర్జన్యం చేస్తారని. ఈరోజు కర్నూలు జిల్లాలో మీ మీద కేసు పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మీ జోలికి వచ్చి మిమ్మల్ని కొడతాను అనే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతా ఉన్నా. అంత ధైర్యం ఎక్కడిది అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇంతకు మించి అవకాశం ఏముంది మీకు ఎదగడానికి? మీరు గ్రామంలో తిరగాలనుకుంటే ఎక్కడన్నా తిరగచ్చు, ఏ మండలంలో తిరగచ్చు, ఏ నియోజకవర్గాల్లో తిరగచ్చు, జిల్లా మొత్తం తిరగచ్చు. పని చేయాలంటే ఎంతన్నా పని చేయొచ్చు. గత 5 సంవత్సరాల్లో లేనిది ఇప్పుడు కూటమిలో ఉండగా మనకు వచ్చింది. పని చేసుకునే అవకాశం, భారతీయ జనతా పార్టీని పెంచుకునే అవకాశం. ఈ అవకాశం దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, రెగ్యులర్గా అధ్యక్షులు గారు కూడా చెప్తా ఉన్నాను, కార్యక్రమాలని రెగ్యులర్గా చేయాల్సిందిగా, తప్పనిసరిగా నెలకు ఒకసారైనా సరే, 45 రోజులకు ఒకసారైనా సరే జిల్లాలో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ఇలాగే కూర్చోబెట్టండి చాలు. మీరు టీ ఇచ్చినా చాలు, అదే మహాప్రసాదం అనుకుంటారు. అంతకుమించి ఏం ఇబ్బంది ఏం లేదు. గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు నీలకంఠ గారు. అదే సంస్కృతిని కొనసాగిస్తూ మీరు మరింత దూసుకుపోవాలని,
దానికి 100% సహాయ సహకారాలు అందించడానికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని అధ్యక్షుల వారికి తెలియజేస్తూ, అధ్యక్షుల వారికి పూర్తి సంఘీభావాన్ని ఈ సమావేశంలో మీ అందరి ద్వారా నేను ప్రకటిస్తున్నానని చెబుతూ ఉన్నాను. నమస్కారం.